హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టీనేజర్స్లో ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం పీరియడ్స్. సో ఎలా వస్తాయి, రెగ్యులర్గా అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, అండ్ ఫస్ట్ టైం మెనిస్ట్రేషన్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, వాటికి తగ్గట్టు పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనతో పాటు ఇప్పుడు చర్చించడానికి వచ్చారు డాక్టర్ రఘు తేజస్వి గారు, గైనకాలజిస్ట్ కన్సల్టెంట్. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ టు, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మనందరికీ తెలుసు చాలా త్వరగానే మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుంది పిల్లలకి. సో మెనార్కీ అంటే మెయిన్గా వాట్ ఈస్ ద టర్మ్ కాల్డ్ మెనార్కీ? మెనార్కీ అంటే లైక్ తెలుగులో మనం చెప్పుకున్నట్లయితే రజస్వల్ అవ్వడం. ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీ గర్ల్. ఓకే, దీస్ డేస్ వీఆర్ సీయింగ్ చాలా తక్కువ ఏజ్లోనే నార్మలీ ద ఏజ్ ఆఫ్ మెనార్కీ న్యాచురల్ ఏజ్ యావరేజ్ ఏజ్ ఈజ్ అరౌండ్ 12.4 years. సో బట్ దీస్ డేస్ వీఆర్ సీయింగ్ వెరీ ఎర్లీ మెనార్కీస్ లైక్ 10 years, 11 years, ఓకే, 7 years. సో వెరీ ఎర్లీ ఏజ్ వీఆర్ సీయింగ్ మెనార్కీ. సో ఫస్ట్ మనము దీని గురించి అసలు మెనార్కీ అంటే ఏంటి, ఎందుకు ఒక గర్ల్కి మెనార్కీ అనేది 12.4 యావరేజ్ ఇయర్స్ అని చెప్పాం కదా, ఆ టైంలో అసలు ఎలా స్టార్ట్ అవుతాయి పీరియడ్స్ ఆ టైంలో అనే దాని గురించి మనం తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బిఫోర్ దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వన్ బేసిక్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్? Okay, so I'll be explaining with one specimen. Okay, yeah, this is female reproductive system. This is the model of female reproductive system. So this is uterus, okay, this is tubes, okay, fallopian tubes, and these are ovaries. Okay, normally at any girl యావరేజ్ ఏజ్ 12.4 అని చెప్పాం. మెనార్కీ వచ్చే టైంకి ఏమవుతుందంటే అండి, బ్రెయిన్లో నుంచి కొన్ని హార్మోనల్ స్టిమ్యులస్ అనేది రిలీజ్ అవుతుంది. లైక్ బ్రెయిన్లో హైపోథలామస్లో జిఎన్ఆర్హెచ్ న్యూరాన్స్ అనేవి ఉంటాయన్నమాట. హైపోథలామిక్ న్యూరాన్స్ నుంచి జిఎన్ఆర్హెచ్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఇట్ విల్ గివ్ సిగ్నల్ టు పిచ్యుటరీ గ్లాండ్ ఇన్ ద బ్రెయిన్. దాని నుంచి ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ అనే హార్మోన్స్ సెక్రీషన్ అయ్యి దట్ ఈస్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ లూటినైజింగ్ హార్మోన్. అక్కడ నుంచి సిగ్నల్స్ అనేవి మనకి ఇక్కడ ఓవరీ వరకు వస్తాయి. సో ఓవరీలో నుంచి మనకి ప్రతి మంత్ లైక్ ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఫాలికల్స్. ఎగ్ ఓవరీ లోపల ఫాలికల్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి మంత్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్ అనేది రిలీజ్ అయినప్పుడు ఇక్కడ ఫింబ్రీ అని చేతుల్లాగా ఉన్నాం ఫాలోపియన్ ట్యూబ్కి. ఇవి ఏం చేస్తాయంటే ఇందులో రిలీజ్ అయిన ఎగ్ని దే విల్ క్యాచ్, ఇలా పట్టేసుకుంటాయి. దాని తర్వాత అవి ఫాలోపియన్ ట్యూబ్కి రీచ్ అవుతాయి. దిస్ ఈస్ అ న్యాచురల్ సైకిల్. అండ్ నార్మల్లీ ఇఫ్ వీ లీవ్ అపార్ట్ ఫ్రమ్ ద టీనేజ్ గర్ల్, సీనియర్ రిప్రొడక్టివ్ ఏజ్ గర్ల్, లైక్ ఒకవేళ కన్నా ఇఫ్ షీ బికమ్స్ ప్రెగ్నెంట్, దెన్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందంటే స్పర్మ్ లోపలికి వెళ్ళినప్పుడు ఇట్ విల్ ట్రావెల్ త్రూ ద వెజైనా, దెన్ యూటరస్, అండ్ దెన్ ఇట్ కమ్స్ టు ద ఫాలోపియన్ ట్యూబ్. ఇక్కడ ఫలదీకరణం అంటాం. ఫర్టిలైజేషన్ అనేది ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఇక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరిగిన తర్వాత పిండం ఫామ్ అయిన తర్వాత అది యూటరస్ లోపలికి వచ్చి ఇంప్లాంటేషన్ అంటాం, అంటే లోపలికి వచ్చి అద్దుకుంటుంది. ఇలా జరగాలి. కానీ ఏమవుతుందంటే లైక్ ఒకవేళ షీ ఈజ్ నాట్ ప్రెగ్నెంట్ ఆర్ సపోజ్ ఈజ్ ఎ ప్యూబర్టీ గర్ల్, టీనేజ్ గర్ల్, అప్పుడు ఫర్టిలైజేషన్ న్యాచురల్గా జరగాల్సింది వాళ్ళకి జరగదు. కాబట్టి దట్ ఎగ్ అనేది ఏదైతే ఉంటుందో రిలీజ్ అయినది దట్ విల్ బీ లైక్ నాట్ బి యూటిలైజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫర్టిలైజేషన్. అండ్ దెన్ అదే టైంలో యూట్రస్ లోపల లైనింగ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ఫర్ ద బేబీ టు కమ్. దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. సో ఈ లైనింగ్ అనేది అంతా మనకి ఏదైతే ఉంటుందో షెడ్ అయిపోతుంది. Then that is in the form of blood. That is the normal menstruation that will be happening. సో ఈ ఎగ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇందులో అట్ ద టైమ్ ఆఫ్ ఇంట్రాయూటరైన్ లైఫ్, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ ఓవరీలో ఉండే ఎగ్స్ అనేవి 6 to 7 million ఉంటాయి. అట్ ద టైమ్ ఆఫ్ బర్త్, అంటే పుట్టినప్పుడు అవి దే విల్ గెట్ రెడ్యూస్డ్ టు 1 to 2 million. అదే ప్యూబర్టీ రజస్వల అయ్యే టైంకి వచ్చేటప్పటికి దే విల్ బీ ఓన్లీ 3 lakhs. సో నెంబర్ అనేది ఇలా తగ్గుతూ వస్తుంది. వీ కాల్ దట్ ప్రాసెస్ యాజ్ అట్రీషియా, ఊసైట్ అట్రీషియా అంటాము. సో ఎగ్స్ అనేవి ప్యూబర్టీ ఏజ్లో 3 lakhs వరకే ఉంటాయి అన్నమాట. దెన్ యానోవులేటరీ సైకిల్స్ వీళ్ళలో కామన్గా ఉంటాయి. సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి ఓవులేషన్ అనేది కొన్నిసార్లు జరగకుండానే పీరియడ్ వచ్చేస్తుంది. యానోవులేటరీ సైకిల్స్ అంటాం. అలాంటప్పుడు కూడా ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ హోల్ అంటే మెనిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మెయిన్గా అంటే ఇప్పుడు మెనార్కీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంత చిన్న పిల్లలకి వచ్చినప్పుడు లైక్ యాజ్ ఎ డాక్టర్గా సైకాలజీ కూడా ఎంతో కొంత తెలుసు కాబట్టి పిల్లల్ని పేరెంట్స్ ఎలా గైడ్ చేయాలి ఫస్ట్ టైం వాళ్ళు మెనార్కీ ఫేస్ చేసినప్పుడు? ఫస్ట్ టైం ఎవరికన్నా లైక్ స్కూల్ గోయింగ్ గర్ల్స్ వెన్ దే స్టార్ట్ మెనార్కీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ షుడ్ టేక్ ప్రాపర్ కేర్. ఓకే, mother should be responsible and mother should explain to the girl that this is education is more important. Like elagaithe boys lo peddaga ayin tarvata meesalu gaddalu vastayo alane girls will get periods.
సో దెర్ ఈస్ నో ఫజ్ అబౌట్ దిస్ ఈస్ వెరీ న్యాచురల్ థింగ్. మీరు పిల్లలకి ఇది న్యాచురల్ థింగ్ అలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో దెన్ దే విల్ యాక్సెప్ట్ దట్ అండ్ దే విల్ గ్రో అకార్డింగ్లీ. So counseling of the mother is more important in these cases, and mother should be aware that when to bring that child to doctor, when she can keep that girl at home. సో యూజువల్గా అంటే అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ దిస్ పీరియడ్స్ పిల్లలకి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని తర్వాత ఫస్ట్ ఎవరైతే లైక్ మీరు అన్నట్టు మెనార్కీ అయిన తర్వాత ఇర్రెగ్యులర్గా ఉంటాయి వాళ్ళ సైకిల్స్. ఇప్పుడు మనకంటే రెగ్యులర్గా 21 days తర్వాత వస్తూ ఉంటాయి పెద్దవాళ్ళకి. సో చిన్నపిల్లలకి ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి. రీజన్స్ ఏంటి అసలు? ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే డెఫినేషన్ ఏంటి? ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని ఎప్పుడు అంటాము? నార్మల్ సైకిల్ లెంత్ విల్ బి 28 to 30 days. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 21 days, సైకిల్ లెంత్ ఏదైతే ఉంటుందో మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 21 days ఆర్ ఇట్ ఈస్ మోర్ దాన్ 35 days, then we call that as irregular cycles. 2 weeks కో less than 3 weeks కో పీరియడ్స్ వచ్చేయడం నెక్స్ట్ పీరియడ్, లేకపోతే 4-5 weeks తర్వాత మంత్స్కి తర్వాత పీరియడ్స్ 2 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్? సో ఇప్పుడు రజస్వాయిల ఆయన అమ్మాయికి రెగ్యులర్ సైకిల్స్ అనేవి రాకపోవచ్చు, వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు. బట్ అది నార్మల్ థింగ్ ఏనా? దట్ ఈస్ ఎ నార్మల్ థింగ్. ఎందుకు, వై దట్ ఈస్ నార్మల్? బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ, హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అనేది ఒకటి ఉంటుంది బాడీలో. సో యాక్సిస్ అనేది మెచ్యూర్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 2 years టైం. ఓకే, సో డ్యూ టు ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ దిస్ హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్, సైకిల్స్ అనేవి అనవులేటరీ సైకిల్స్ ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి కామన్. సో వెన్ కెన్ ద మదర్ బీ సెక్యూర్ అబౌట్ దట్ గర్ల్? టిల్ 2 years. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, ఇఫ్ షీ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ క్లినికల్ సిమ్టమ్స్, ఇఫ్ షీ ఈస్ ఫైన్, దెన్ వీ నీడ్ నాట్ వరీ టిల్ 2 years. సో 2 years దట్ ఈస్ అ డెడ్ లైన్. 2 years వరకు కూడాను లైక్ వీ కెన్ వెయిట్. ఓకే, సో 2 years వరకు ఇర్రెగ్యులర్గా తనకు సైకిల్స్ కానీ పీరియడ్స్ కానీ వస్తుంటే నో నీడ్ టు వరీ. ఆఫ్టర్ 2 years తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు. ఇఫ్ షీ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ సిమ్టమ్స్. ఫర్ సపోజ్ దెర్ ఆర్ మెనీ అదర్ కాజెస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. మనం కాజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకటి, ఇలా 2 years వరకు ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ ద యాక్సిస్, బ్రెయిన్ టు ఓవరీ యాక్సిస్ వల్ల ఒకటి. ఇంకో కాజ్ ఏమవుతుంటే స్ట్రెస్ వల్ల కూడా సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి స్ట్రెస్ఫుల్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, నాట్ ఓన్లీ ఇన్ ద స్కూల్ స్ట్రెస్, ఎడ్యుకేషన్ స్ట్రెస్, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ ఉంటే కూడాను దే విల్ హ్యావ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. బికాస్ ఇట్ ఆల్ కనెక్టెడ్ టు బ్రెయిన్ కాబట్టి. సో మెంటల్ ఇష్యూస్ లేకపోతే మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఇటువంటి ఇర్రెగ్యులర్ ఆర్ డ్యూరింగ్ ప్రొలాంగ్డ్ ఇల్నెస్, లేదా టైఫాయిడ్ కానీ డెంగీ కానీ దే మైట్ నీడ్ అడ్మిషన్ ఫర్ 1 month ఆర్ మోర్ దాన్ దట్ ఇన్ హాస్పిటల్. ప్రొలాంగ్డ్ ఇల్నెస్ ఏదన్నా ఉంటే, ఆర్ ట్రావెలింగ్ ఏదన్నా ఉన్నా, ప్లేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నా కూడా, ఆర్ దే విల్ హ్యావ్ లైక్ బిఎంఐ చాలా తక్కువ ఉంటాయి కూడా. లైక్ బిఎంఐ, నార్మల్ బిఎంఐ ఇస్ 18 to 24. సో లెస్ దాన్ 18 బిఎంఐ ఉన్నా, లేదా మోర్ దాన్ 30 బిఎంఐ ఉన్నా, సో ఒబేసిటీ ఉన్నా, లేదా మరీ తక్కువ బిఎంఐ ఉన్నా, వాళ్ళకు కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనే వస్తాయి. ప్లస్ బ్యాలెన్స్డ్ డైట్, పోషకాహార లోపం వల్ల కూడా ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటుంది. డెఫినెట్లీ లైఫ్ స్టైల్ ఈజ్ కనెక్టెడ్. అండ్ వన్ అదర్ థింగ్ ఈస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. లైక్ వి సే థైరాయిడ్ ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, లైక్ మేల్ హార్మోన్స్ ఇన్ గర్ల్స్ లైక్ ఆండ్రోజన్స్ ఎక్కువ ఉన్నా, యూ కెన్ సీ ఇన్ దట్ కండిషన్ కాల్డ్ PCOS. ఇలా PCOS. ఇక్కడ ఓవరీలో ఎలాగైతే సిస్ట్లు చూస్తూ ఉన్నామో, దిస్ ఈస్ పాలిసిస్టిక్ ఓవరీస్. ఇలాంటి కండిషన్లో కూడా వాళ్ళకి సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఆర్ మిస్ అవుతూ ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈస్ వెన్ ఎవర్ ఎ టీనేజ్ గర్ల్ సేస్ దిస్, వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. There might be history of sexual abuse which she may not tell to her parents even. So mother should be very aware. She can be pregnant also. So that is the last important thing. ఓకే, సో అన్నీ తెలుసుకొని లైక్ సెక్షువల్ అబ్యూస్గా గురవుతున్నారా లేదా ఇలాంటివన్నీ మనం ముందే అన్నీ కనుక్కొని వాళ్ళని కొంచెం అవేర్నెస్గా ఫ్రెండ్లీగా ఉంటే దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని అంటే ఎలిమినేట్ చేసుకుంటూ రూల్ అవుట్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో ఆఫ్టర్ 2 years రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయంటే దెన్ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అనమాట. సో మెయిన్గా అంటే నిజంగా 2 years తర్వాత కూడా ఇలానే రెగ్యులర్ సైకిల్స్ కంటిన్యూ అయ్యి మీరు అన్నట్టు అన్నీ రూల్ అవుట్ చేసుకొని వస్తే దెన్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ లైన్ యూ హ్యావ్ టు? ట్రీట్మెంట్ లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేషన్. క్లినికల్గా ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా, ఆ కలికి లైక్ PCOSలో ఉండే సిమ్టమ్స్, మేల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల యాక్నే కానీ, హెయిర్ లాస్ కానీ, హెయిర్ లైన్ వెనక్కి వెళ్తూ ఉండడం కానీ, హిర్సుటిజం అంటే లైక్ మేల్ ప్యాటర్న్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్ కానీ, కొంతమందికి ఇక్కడ మీసాలు, గడ్డాలు, చెస్ట్ దగ్గర, అబ్డామిన్ దగ్గర హెయిర్ గ్రోత్. సో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి లైక్ మేల్కి ఉండాల్సిన సెక్షువల్ క్యారెక్టర్స్ దే విల్ హ్యావ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఆండ్రోజన్స్ మేల్ హార్మోన్స్ ఇన్ గర్ల్స్. సో PCOS క్లినికల్గా అట్లా ఏదన్నా ఉంటే గన లైక్ ఇన్ ద ఫస్ట్ 2 years ఆల్సో షీ మైట్ హ్యావ్ PCOS ఆల్సో విత్ క్లినికల్ సిమ్టమ్స్, దెన్ వీ నీడ్ టు ఎవాల్యుయేట్ హర్. ఆర్ హార్మోనల్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ కానీ, ప్రొలాక్టిన్ టెస్ట్ కానీ, టెస్టోస్టిరాన్ కానీ, DHES కానీ, మేల్ హార్మోనల్ టెస్ట్స్ కానీ,
సో అలా టెస్ట్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ కూడా చేసి దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద కాజ్. సమ్ పేషెంట్స్ దే హ్యావ్ హైపోథైరాయిడ్ లేదా హైపర్ థైరాయిడ్ ఆర్ హైపర్ ప్రొలాక్టినిమియా. సో కొన్ని సిమ్టమ్స్ అంటే కొన్ని సైన్స్ మనకి తెలిసిపోతూ ఉంటాయి. మీరు అన్నట్టు హెయిర్ గ్రోత్ థిక్గా రావడం అండ్ ఇక్కడ కొంచెం స్వెల్లింగ్గా ఉండడము మెడ దగ్గర. సో అలాంటప్పుడు ఒకవేళ పీసీఓడి అండ్ పీసీఓఎస్ వచ్చినప్పుడు చాలామంది అంటారు ఇట్ హ్యాస్ టు బి మేనేజబుల్ నాట్ క్యూరబుల్ అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? లేదండి, పీసీఓఎస్ ఈజ్ క్యూరబుల్. జస్ట్ క్యూర్ అంటే లైక్ లైఫ్ స్టైల్, ఇట్ హ్యాస్ టు బి లైఫ్ స్టైల్. ఇట్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్ యాక్చువల్లీ. పీసీఓఎస్ ఈజ్ నథింగ్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న, ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా, ప్రొలాంగ్డ్ కాన్స్టెంట్ సిట్టింగ్ వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, దే ఆర్ మోర్ ప్రోన్ టు పీసీఓఎస్. వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చేసేసి దే ఆర్ మోర్ ప్రోన్ టు పీసీఓఎస్ అండ్ ఒబేసిటీ. అండ్ ఇప్పుడు ఏంటంటే చిల్డ్రన్కి కొంతమంది స్కూల్స్లో ప్లే గ్రౌండ్ కూడా ఉండదు. సో దిల్ గివ్ ఆల్ ద ల్యాప్టాప్స్ అండ్ ఆల్ దిల్ సిట్. సెడెంటరీ లైఫ్ పిల్లల నుంచి అలవాటు అయిపోతుంది చిన్నప్పటి నుంచి. సో పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ స్కూల్. దే షుడ్ గెట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అవుట్డోర్ గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీ ఆర్ అట్లీస్ట్ బేసిక్ వాకింగ్ which they can do at home after the school hours, after the tuition hours. That can be done PCOS లో. ఆర్ ఎనీ ఇన్సులిన్ సెన్సిటైజర్ హార్మోన్స్ కానీ, టాబ్లెట్స్ మెట్ఫార్మిన్ కానీ, లేదా యాంటీ ఆండ్రోజన్స్ ఎక్కువైనప్పుడు ఆండ్రోజన్స్ తగ్గించే మెడికేషన్ కానీ, హిర్సిటిజం, యాక్ని ఇవన్నీ తగ్గించడానికి, లేదా వెరీ లో డోస్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ ఫర్ అట్లీస్ట్ 3 days. So PCOS has treatment. These days we are using Normos, myoinositol, decaraionostol. So there N-acetylcysteine. There is treatment. It's a wrong myth. It's a wrong conception. PCOS is curable. ఎందుకంటే పీసీఓడి వస్తే చాలామంది పెళ్ళైన తర్వాత లైక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడము, పిల్లలు పుట్టకుండా డిలే అవ్వడం, ఇవన్నీ చూస్తున్నాం. మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలామంది పీసీఓడి అంటున్నారు. సో మనం ఎంత టైం పీరియడ్లో దీన్ని మేనేజ్ చేయొచ్చు? క్యూరబుల్ అంటున్నారు కాబట్టి ఎంత టైం పీరియడ్లో దీన్ని క్యూర్ చేసి అగైన్ దే కెన్ గెట్ బ్యాక్ దేర్ రెగ్యులర్ సైకిల్స్? 3 months PCOS treatment can be tried along with dietary modification and lifestyle. It's not only one thing. With medicines only PCOS it can be cured, it cannot. So lifestyle changes has to be there, dietary modifications has to be there along with proper treatment. Then it is definitely curable. And we have seen many cases after 3 months they become pregnant again after marriage. They are back to their normal life. They are get rid of their extra facial hair or acne. It's not only about having children, it's about being confident of an adolescent young girl. So that is definitely treatable and there are latest treatment options in. So once it is treated, తర్వాత recurrent chances ఏమైనా ఉన్నాయా? Yeah, recurrence is there if the lifestyle is not managed properly. ఎవరైతే ఇండివిజువల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా మీరు చెప్పిన డైట్ కావచ్చు, మీరు చెప్పిన లైఫ్ స్టైల్ కావచ్చు, అది లీడ్ చేస్తూ ఉంటేనే ఇట్ వోంట్ కమ్ అగైన్ అంటారు. సో ఎక్కడైనా ఛాన్సెస్ అంటే ఏమైనా కేసెస్ చూసారా? రెకరెంట్ వచ్చే కేసెస్ ఏమైనా మీరు చూసారా? Yeah, recurrence will be there. Mostly PCOS is a cause of weight gain and weight gain causes PCOS. It's like vice versa. Until unless they are not maintaining their weight and proper BMI, yeah, then they will have recurrence. And then again with the lifestyle management and proper medical treatment they can get cured of this PCOS. సో ఓవరాల్గా లైక్ పేరెంట్స్కి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు మా ఛానల్ ద్వారా? యా, పేరెంట్స్కి వచ్చేసండి ఎస్పెషల్లీ టు ద మదర్స్ బికాస్ దే ఆర్ మోర్ కనెక్టెడ్ టు దిస్ యంగ్ గర్ల్స్, టీనేజ్ girls problem. So they are more attached to. So as a mother they should keep a track on daughter's cycles. Is there regular, is irregular, are there any like clinical symptoms like facial hair, like that clinical symptoms? How is the bleeding, how is the flow, how frequently she is getting, how regular are the cycles? And also one more thing, these days I want to take this opportunity to create awareness on HPV vaccination, like cervical cancer prevention vaccine. So 9 to 15 years variki they can take 2 doses of HPV vaccine which is 98% effective in prevention of cervical cancer. సో దెర్ ఈజ్ వన్ థింగ్, ఒక థింగ్ ఏదన్నా ఉంది దట్ క్యాన్సర్ రాకోకుండా ఉంటుంది అని అంటే దెన్ డెఫినెట్లీ వీ షుడ్ థింక్ ఆఫ్ దట్. అండ్ పేరెంట్స్ షుడ్ గెట్ అవేర్నెస్. లైక్ ఎలా అయితే టీటీ వ్యాక్సిన్, బీసీజీ వ్యాక్సిన్, హెపటైటిస్ వ్యాక్సిన్ ఇస్తారో అలాగే దే షుడ్ థింక్ ఆఫ్ గివింగ్ దేర్ చైల్డ్ this HPV vaccine. Because nowadays like cervical cancer అనేది it was very predominantly it is vastly కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉన్నది అనమాట. యాక్చువల్గా చాలా మంచి విషయం చెప్పారు. హెచ్పివి అనేది ఖచ్చితంగా 9 to 15 years వాళ్ళు పిల్లలకి దే హ్యావ్ టు గెట్ వ్యాక్సినేటెడ్. సో వాట్ ఇఫ్ ద 15 years above పీపుల్ చిల్డ్రన్ ఉంటే ఏంటి? 3 doses of vaccination they can be taken. Normally it is mostly effective before the first intercourse they say.
Okay, even after that also they can take, but less than 15 years 2 doses are enough, more than 15 years 3 doses should be given. So at least mother or parents, they should have awareness first of all. వాళ్ళకి awareness ఉంటే like there is one cancer which can be preventable, and by for a girl especially cervical cancer, so we are supposed to give 2 doses of that. Every parent should be responsible that their daughter should get vaccinated with this HPV vaccine, so that at least for one cancer, there are many cancers, at least ఒక క్యాన్సర్ నుంచి అన్నా they can save their daughters. డెఫినెట్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి, సో ఇంకేమైనా అవేర్నెస్ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కాబట్టి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు ఇటువంటి సర్వైకల్ క్యాన్సర్స్ కావచ్చు, వీటన్నిటిని పిల్లలకి లేకపోతే చిన్నపిల్లలకి మెనిస్ట్రేషన్ సైకిల్ ఇలాంటి వ్యాక్సినేషన్స్ అలా ఏమైనా ఉన్నాయా? ఇది గర్భసంచి అండి. గర్భసంచికి ఒక క్యాన్సర్ ఉంటుంది. గర్భసంచి కింద ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో ఇందులో నుంచి లైక్ మెన్స్ట్రువల్ ఫ్లో విల్ బి కమింగ్ డ్యూరింగ్ పీరియడ్స్. సర్విక్స్ అంటాము, సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ దేర్, యుటరైన్ క్యాన్సర్ ఉంది, ఓవేరియన్ క్యాన్సర్ ఉంది, ఫాలోపియన్ ట్యూబ్ క్యాన్సర్ ఉంది, వెజినల్ క్యాన్సర్స్ ఉన్నాయి, వల్వల్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో ఈచ్ ఆర్గన్కి కూడాను ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి ఉన్నాయి. స్ప్రెడ్ అవుతాయి కదా, వన్స్ ఇట్ రీచెస్ టు ద స్టేజెస్ రీచ్ అవుతూ ఉంటే ఇట్ విల్ స్ప్రెడ్ టు ఆల్ ద పార్ట్స్ విచ్ యూ హావ్ మెన్షన్డ్. వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ సర్వైకల్ క్యాన్సర్, ఎందుకంటే మిగతా వాటన్నిటికీ వ్యాక్సిన్స్ లేవు. ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్కి మాత్రమే దెర్ ఈజ్ వ్యాక్సిన్ విచ్ ఇస్ అవైలబుల్ వెరీ ఫ్రీలీ ఇన్ ఇండియా. కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకపోకుండా, ఈ ఏరియాలో సర్వైకల్ క్యాన్సర్ రాకపోకుండా హెచ్పివి వ్యాక్సిన్ అని చెప్పి, హెచ్పివి వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. సో హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది మనం 9 to 15 years ఏజ్ అమ్మాయిలకి 2 doses ఇవ్వడం వల్ల వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇన్ ఫ్యూచర్ మనం ప్రివెంట్ చేయవచ్చు. దిస్ ఈస్ 98% ఎఫెక్టివ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఇక్కడ? లేదండి, ఇట్స్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇట్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద గవర్నమెంట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్, బట్ ప్రైవేట్లీ యూ కెన్ టేక్. ఆ షెడ్యూల్, వ్యాక్సినేషన్ షెడ్యూల్స్లో కూడా ఉంటుంది 9 to 15 years తర్వాత హెచ్పివి అనేది ఉంటుంది, షెడ్యూల్లో ఉంటుంది కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ బై గవర్నమెంట్ అని కూడా రాసి ఉంటుంది. ఇట్స్ నాట్ రికమెండెడ్, బట్ యాజ్ ఎ పేరెంట్ యూ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డాటర్ యూ షుడ్ చెక్ వెదర్ షీ గాట్ వ్యాక్సినేటెడ్ ఆర్ నాట్. సో 9 నుంచి 15 ఏళ్ళ వయసులో ఉన్న ఆడపిల్లలందరికీ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. స్కూల్ గోయింగ్ ఏజ్ వాళ్ళకి ఆఫ్టర్ 15 years కూడా ఇవ్వచ్చు ఇఫ్ దే కెనాట్ బి గివెన్. 3 doses ఇవ్వాలి. చక్కగా హెచ్పివి అనేది మాత్రం ఇంకొకసారి మళ్ళీ నొక్కి చెప్పాలి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మంచి అవేర్నెస్ ఇచ్చారు అబౌట్ సైకిల్స్, రెగ్యులర్ సైకిల్స్ అండ్ మెనార్కి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. Fearless.